నమస్కారం వాజీ న్యూస్ కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టీకరణ. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గిరిజనులకు వైద్య సేవలు మరింత చేరువ చేస్తామని వెల్లడి. పార్వతీపురం జిల్లా వాసులకు కంటతడి పెట్టిస్తున్న గజరాజులు ఏనుగుల బారి నుంచి రక్షించాలని వేడుకుంటున్న స్థానిక ప్రజలు. వివరాలు చూద్దాం. రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు సర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం జిల్లా అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మొత్తం 120కి పైగా వినతులు అందాయని వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. విజయనగరం జిల్లాలో ప్రతి 15 రోజులకి ఒకరోజు గ్రీవెన్స్ పార్టిసిపేట్ చేయమని ముఖ్యమంత్రి వారికి చెప్పడం జరిగింది. మండే రోజున మేము గ్రీవెన్స్లో కూడా మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఏదైనా మా వరకు స్టేట్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. గ్రీవెన్స్లో కూడా నేను కూడా కూర్చోవడం జరుగుతుంది. ప్రతి 15 రోజుల్లో ఒకసారి ఒక గ్రీవెన్స్లో నేను కూడా కూర్చుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో ఈ మంత్రి శాఖలో కూడా పలు మార్పులు జరుగుతున్నాయి. వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్లో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా చేస్తున్నారో వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. 2047 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానం రావడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పాలసీని రేపు అక్టోబర్ 2వ తారీఖున విడుదల చేయాలని పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎక్సైజ్ చేస్తుంది. అలాగే మంత్రివర్గం ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఎంఎస్ఎంఈ సెర్ప్ అండ్ ఎన్ఆర్ఐ రిలేషన్స్ 3 డిపార్ట్మెంట్లకి మంత్రిగా నేను వ్యవహరిస్తున్నాను. ఈ క్రమంలో ఈ డిపార్ట్మెంట్స్ కూడా రివ్యూ చేస్తూ దీని తాలూకు పాలసీ కూడా ఆ రోజే వెల్లడించబోతున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు సందర్శించారు. రోగుల కుటుంబ సభ్యులు సేద తీర్చుకునేందుకు ఏర్పాటు చేసిన విశ్రాంత గదిని మంత్రి ప్రారంభించారు. ఉత్తీర్ణత పొందిన ఏఎన్లు మరియు ల్యాబ్ టెక్నీషియన్లకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ అంటే కేవలం వైద్యులు మాత్రమే కాదని దైవంతో సమానమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతి త్వరలో సాలూరులో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామని అన్నారు. డోలీ మోతలు లేకుండా గిరిశిఖర ప్రాంతాలలో ఉన్న గర్భిణీ స్త్రీలను 8వ ఏఎన్ఎంలు వారిని తీసుకుని వచ్చి గిరిజన వసతి గృహంలో పౌష్టికాహారం ఇచ్చి మళ్ళీ ప్రసవించే వరకు వారిని జాగ్రత్తగా చూసుకొని అనంతరం వాళ్ళ గ్రామానికి చేర్చే వరకు ఏఎన్ఎంలు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం సక్రమంగా అందాలని సూచించారు. పాలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పాలు ఇవ్వాలో తెలియక వాళ్ళు అటువైపు తిరిగి పడుతున్న కష్టానికి నాకు చాలా బాధ అనిపించింది. ఎక్కడ పాలు ఇవ్వాలో తెలియక. అలాగే గర్భిణీ స్త్రీ వచ్చిన అమ్మాయి ఆవిడ కూర్చోడానికి కానీ, ముసలోళ్ళు వస్తే సేద తీర్చుకోవాలన్నా ఎండ వచ్చినా కష్టమే, వాన వచ్చినా కష్టమే. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి షెడ్ అవుట్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము చేసుకోగలమన్న ధైర్యం ఉంది. వచ్చిన వెంటనే ముందైతే ఫస్ట్ మనం ముందు హాస్పిటల్లో షెడ్ ఏర్పాటు చేయాలి. చేస్తే కానీ అవ్వదు అని అనుకున్నాం. ఆ రోజున కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు వెంటనే చేయాలమ్మా, దానిలో ఎటువంటి తేడా లేదు, మీరు చెప్తున్నారు కాబట్టి అని వెంటనే చేయటం. అది వీళ్ళు కూడా ఒక 10-15 డేస్లో చక్కగా కట్టారు. అంతా బాగుంది. ఇంకా మనం ఇంకొక రూమ్ కూడా ప్రజెంట్ కడుతున్నాం. ఆ రూమ్ కూడా పూర్తయ్యేటప్పటికి మనం కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రజెంట్ రాష్ట్రం వచ్చి ఇబ్బందుల పరిస్థితిలో ఉంది. మొత్తం ఖజానంతా ఖాళీ చేసి గజ దొంగలు పారిపోయారు. ప్రజెంట్ మనం కష్టపడి, ఎందుకంటే సంపద
సృష్టించి దాన్ని ఖర్చు పెట్టడం మన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఆయన చెయ్యగలరు కాబట్టి ఆయన చేస్తారు కాబట్టి మనం వెంటనే ఏంటంటే ఈ రోజుకి చేసేయాలంటే కొన్ని చేయలేం కాబట్టి అతి త్వరలో 100 పడకల హాస్పిటల్ మనమే ఓపెన్ చేస్తామని మీ అందరికీ. పంచాయతీలు సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జనసేన అధ్యక్షులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రిత్వ శాఖలపై పలు సమీక్షలు గావించారని, నీటి సరఫరా తదితర అంశాలలో గత ప్రభుత్వ హయాంలో నిధులు దుర్వినియోగం జరిగాయని అన్నారు. గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడమైనది. గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. దీన్ని పల్స్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ పల్స్ సర్వే చేపడుతున్నాం. దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం. ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్ని రాగానే ఏ పంచాయతీల్లో నీళ్ళు వస్తున్నాయి, ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి, అసలు పామరులో పుట్టకో పెద్దిరెడ్డి బినామీ అని పామర్ల ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదాహానికి భూదేవి కూడా బాధపడుతోందని అన్నారు. పెద్దిరెడ్డి కబ్జాల కోరలలో ఇరుకుపోయిన బాధితులందరూ ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళ బాధలు మాట్లాడే వాతావరణాన్ని మనం చూస్తున్నామని అన్నారు. సాక్షాత్తు ఒక శాసన సభ్యుడే ఆయనకి బినామీగా ఉన్నారని ఆరోపించారు. అయ్యప్ప సొసైటీ హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ ఈ కైలా అనిల్ కుమార్ గారి అపార్ట్మెంట్. అక్కడ ఈ శశిధర్ ఒక తాళం పెట్టుకునే అపార్ట్మెంట్లో రెండో తాళం ఈ అనిల్ కుమార్ గారి చేతిలో. వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా 4 సంవత్సరాలు ఈ హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాదులో, ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా పామర్ నియోజకవర్గంలో కూడా ఈ పెద్దిరెడ్డి గారికి బినామీలుగా ఉన్నారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మచ్చుగ్గా ఒక ఉదాహరణ, కేవలం 5,35,000 వార్షిక ఆదాయం ఉంది నాకు అని ఎఫిడవిట్లో పొందుపరిచారు మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు. అయితే ఇదే పామర్ నియోజకవర్గంలో ఆయనకున్న ఆస్తుల గురించి చెప్తే అందరూ అవాక్ అవ్వాల్సిందే. హైదరాబాదులో లోటస్ పాండ్ ఉన్న విధంగా, మాజీ ముఖ్యమంత్రి తాడే ప్యాలెస్ తలదన్నే విధంగా పామరు నియోజకవర్గంలో ఒక ఇంద్రప్రస్థానం కట్టుకున్నాడు ఈ మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్. దానికి డబ్బులు ఎక్కడివి? 12 కోట్ల వ్యయం నీకెక్కడిది? 5 లక్షల ఆర్థిక వార్షిక ఆదాయం అన్నావు, మరి 12 కోట్ల వ్యయంతో ఎలా మినీ లోటస్ పాండ్ ఇన్ పామర్ కట్టావని ప్రశ్నిస్తున్నాం. దళితులంటే కనీస గౌరవం లేని వైసీపీకి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనుకో ఫేక్ ప్రచారం ప్రారంభించారని, విజయవాడలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పైన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు సుత్తులు తీసుకుని వెళ్లి విగ్రహాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించారని చెప్పి విపరీతంగా 1కి 100, 100కి 1000 మందితో ప్రచారం చేస్తున్నారని, ఈ రాష్ట్రంలో ప్రజల గురించి, వారి ఆలోచన తీరు గురించి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారో అర్థం కావటం లేదని అన్నారు. ఎవరైతే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఉదయం 8 గంటలకి
గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం చేశారు ఫస్ట్. అదే సాక్షి మీడియా నుంచి, జగన్ మీడియా నుంచి. తర్వాత మరుసటి రోజుకే లేదు నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, ఆయన చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసిన వెధవలు వెళ్ళు. అలాంటి వ్యక్తులు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేశారు అంటున్నారండి. కోడికత్తి ప్రచారం చేశారు. కానీ సిబిఐ ఎన్ఐఏ కూడా క్లియర్గా చెప్పింది ఆ రెండు కూడా తప్పుడు ప్రచారాలే. జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచే వివేకానంద రెడ్డి గారిని చంపిందని తెలియజేశారు. కోడికత్తి అంతా డ్రామా అని తెలియజేశారు. దీంతోపాటు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు అని ముందు వెనుక కట్ చేసి ఓ తప్పుడు ప్రచారం చేశారండి. నిజానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న రెండే కులాలు, ఒకటి ధనవంతులు, రెండు పేదలు, నేను ఎప్పుడు పేదల పక్షాన ఉంటానన్నాడు మహానుభావుడు. ఆ మాటను కూడా వక్రీకరించి దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడు, ఎస్సీలని పుట్టుకుని అవమానించారు చంద్రబాబు నాయుడు గారని చాలా విపరీతంగా అప్పుడు కూడా ప్రచారం చేశారు. దాంతోపాటే మొన్న నారా లోకేష్ గారు దళితులకి జగన్మోహన్ రెడ్డి పీకిందేం లేదు పొడిసిందేం లేదని అంటే ఆ మాటను ముందు వెనుక కట్ చేసి దళితులు పీకిందేం లేదు పొడిసిందేం లేదన్నారు నారా లోకేష్ గారని తప్పుడు ప్రచారం చేసిన తప్పుడు యాదవులండి. వీళ్ళు నిజంగా మనుషులు పుట్టారా అబద్ధాలకు పుట్టారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన ఇదే వెధవలు ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాడి చేశారని చెప్తున్నారండి. నేను ఆ స్టాట్యూని సందర్శించి వచ్చాను. అక్కడ చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం. జంతువులలో సింహాన్ని మృగరాజుగా అభివర్ణిస్తారు. సింహం అంటేనే రాజసం ఉట్టిపడుతుంది. ప్రతి ఏటా ఆగస్టు 10వ తేదీన అంతర్జాతీయ సింహాల దినోత్సవంగా జరుపుకుంటారు. సింహాలను ఎలా కాపాడాలి, అందుకు ఏ చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రపంచ దేశాలు చర్చిస్తాయి. అలాగే సింహాలపై పిల్లలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సింహాలు 5 నుంచి 10 వరకు గుంపుగా ఉంటాయి. సింహం పొడవు 5 నుంచి 8 అడుగులు, బరువు 150 నుంచి 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం జూలును కలిగి ఉంటుంది. సింహాలు ఒక రోజులో సుమారు 20 గంటలు విశ్రాంతి తీసుకుంటూ ఎక్కువగా రాత్రిపూట వేటాడుతూ ఉంటాయి. వీటి ఆహారం జింకలు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలై ఎక్కువగా వేటాడుతూ ఉంటాయి. ఆసియాటిక్ సింహం పాంథెరా లియో జాతికి చెందినది. ఇవి ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే జీవించి ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి దీని పరిధి గిరి నేషనల్ పార్క్, గుజరాత్ రాష్ట్రంలోని పరిసర ప్రాంతాలకు పరిమితం చేయబడింది. ఆసియాటిక్ సింహం మొదటి శాస్త్రీయ వివరణను 1826లో ఆస్ట్రియన్ జంతు శాస్త్రజ్ఞుడు జోహాన్ ఎస్ మేయర్ ప్రకటించారు. దీనికి ఫెలిస్ లియో పెర్సికస్ అని పేరు పెట్టారు. సింహాల జనాభా క్రమంగా 2010 నుంచి పెరిగింది. మే 2015లో 14వ ఆసియా సింహాల గణన ప్రకారం సింహం జనాభా 523గా అంచనా వేయబడింది. ఇందులో 109 మగ సింహాలు, 201 ఆడ సింహాలు కాగా 213 సింహపు పిల్లలు ఉన్నాయి. 2017 ఆగస్టులో చేసిన గణన సర్వే ప్రకారం 650 అడవి సింహాలను లెక్కించారు. 2020 జూన్ నాటికి గిర్ అటవీ ప్రాంతంలో 674 ఆసియాటిక్ సింహాలు ఉన్నట్లుగా అంచనా వేయబడింది. సింహాలు సాధారణంగా గుంపులుగానే తిరుగుతాయి. సింహాల గుంపును ప్రైడ్ అని పిలుస్తారు. సింహాలకు దట్టమైన అడవులలో జీవించడం నచ్చదు. అవి సాధారణంగా గడ్డి మైదానాలలోనే సంచరిస్తాయి. అంతా ప్రశాంతమైన, విశాలమైన వాతావరణం కనిపిస్తేనే వాటికి నచ్చుతుంది. మగ సింహాలు 225 కేజీల వరకు బరువు పెరగగలవు. సింహాలు 8 అడుగుల పొడవు వరకు పెరగగలవు. మగ సింహాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వాటి తల, మెడ చుట్టూ భారీగా బొచ్చు ఉంటుంది. ఇదే విధంగా సింహం పిల్లలలో మగవి వయసు పెరిగే కొద్దీ తమ తోవ తాము చూసుకుంటాయి. పేరెంట్స్పై ఆధారపడటం మానేస్తాయి. ఆడసింహాలు కాస్త చిన్నగానే ఉంటాయి, కానీ వేగంగా ఉంటాయి. ఆడసింహాలు వాటి సిస్టర్స్తో కలిపి ఉంటాయి. మగసింహం గర్జిస్తే 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. జంతువులలో మగసింహం గర్జనే అత్యంత పెద్దది. సింహాలు అడవుల్లో అయితే 16 ఏళ్లు బతుకుతాయి. అదే జంతు ప్రదర్శనశాలలో పెంచితే 25 ఏళ్లు బతుకుతాయి. పులుల్లాగా కాకుండా చాలా సింహాలు రాత్రివేళ ఎక్కువగా వేటాడుతూ ఉంటాయి. ఎందుకంటే రాత్రివేళ వాటి కళ్ళు బాగా పనిచేస్తాయి.
అది వాటికి అదనంగా కలిసి వచ్చే అంశం. సింహాలు ఏ దేశాలలో ఉన్నా వాటి రంగు దాదాపు ఒకేలా ఉంటుంది. లైట్ ఎల్లో కలర్ నుంచి డార్క్ బ్రౌన్ వరకు ఉంటుంది. సింహం కాళ్ళ గోళ్లు పెద్దవిగా ఉంటాయి. దాదాపు 10 సెంటీమీటర్ల వరకు సింహం గోర్లు పెరుగుతాయి. ఒక సర్వే ప్రకారం 100 ఏళ్ల క్రిందట ఆఫ్రికాలో 2 లక్షల దాకా సింహాలు ఉండేవి. తాజా సర్వే ప్రకారం గత 20 ఏళ్లలో వాటి సంఖ్య 30,000 దాకా తగ్గిపోయింది. సింహాలు మొక్కల నుంచి తమ దాహం తీర్చుకుంటాయని తెలుసా? అందుకే కలహారి లాంటి ఎడారులలో సైతం సింహాలు మనుగడ కొనసాగించగలవు. టిసమా మెలన్ లాంటి మొక్కల నుంచి నీటిని సేకరించుకోగలవు సింహాలు. సింహం కూనలు ఏ ఆడసింహం నుంచైనా పాలు తాగుతాయి. సింహం గంటకు 50 మైళ్ళ వేగంతో పరిగెత్తగలదు. నడిచేటప్పుడు దాని కాలి మడమ నేలను తాకదు. 4 రోజులకు ఒకసారి నీటిని తాగగలిగే ఓపిక ఉన్న సింహాలు దొరికితే రోజు నీరు తాగుతాయి. కానీ తిండి లేకుండా మాత్రం ఉండలేవు. సింహాలు సుమారు 40 కేజీల మాంసాన్ని ఒక్కసారిగా తినేయగలవు. సింహం పళ్ళు మాత్రమే కాదు, నాలుక మీద ఉండే పాపిలే అనే పదులైన మచ్చలు ఎముకల నుంచి మాంసాన్ని లాగేయడానికి సాయపడతాయి. అలాగే రోజు ఆకలి తీర్చుకునేందుకు సగటున ఒక మగ సింహానికి 8 కేజీలు, ఆడసింహానికి 5.5 కేజీల మాంసం అవసరం పడుతుంది. ఏనుగులు, జీబ్రాలు, అడవి దున్నలు మాత్రమే కాదు, ఎలుకలు, పక్షులు, కుందేళ్లు, తాబేళ్లు లాంటి చిన్న జీవులను సైతం సింహాల వేటకు బలవుతుంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా వాసులకు కర్రీరాజులు కంటతడి పెట్టిస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి విరుచుకు పడతాయో తెలియక, ఏ పంటలు ధ్వంసం చేస్తాయో తెలియక అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తాజాగా గరుగుబల్లి మండలం నాగూరు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ కోదండరామి మోడరన్ రైస్ మిల్ వద్ద ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. రైస్ మిల్ తలుపులు బద్దలుగొట్టి లోపల ఉన్న బియ్యం బస్తాలు బయటకు లాగి చిందరవందర చేశాయి. ఏనుగుల గుంపు గ్రామాల వద్ద సంచరిస్తున్నట్లు తెలియడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఏనుగుల గుంపును సమీప అటవీ ప్రాంతంలోకి తరలించి ఏనుగుల బారి నుంచి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా కూటమి ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాలని గజరాజుల బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. డ్రగ్స్, గంజా లాంటి మాదక ద్రవ్యాల వినియోగానికి, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలకు వాటిని దూరంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయం సాధికారక మంత్రిత్వ శాఖ చేపట్టిన నాషా ముక్త భారత్ అభ్యాస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం ఆర్కే బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని పోలీస్ కమిషనర్తో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, వివిధ విభాగాల అధికారులతో కలిసి ర్యాలీలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు కోసం శ్రమించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ శంకభ్రత్ బాగ్జీ మాట్లాడుతూ నషా అంటే కేవలం గంజాయి వినియోగం మాత్రమే కాదని, అన్ని రకాల మత్తు పదార్థాలు, వ్యసనాలు అని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా అనేది నేడు జాతీయ సమస్యగా మారిందని, దీనిని అరికట్టేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి రామారావు, బీసీ సంక్షేమాధికారి శ్రీదేవి, విద్య, న్యాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళొక కాంట్రిబ్యూషన్తో మన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒక పవర్ఫుల్ ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా యువతలు పాడైతే definitely it is no longer a demographic dividend, it is going to be a demographic burden. So అది జరగకూడదనే ఉద్దేశంతో యంగ్స్టర్స్ అందరికీ ఆహ్వానం కల్పించే విధంగా చాలా యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాము. ఆన్ ద డిమాండ్ సైడ్ ఎవరు గంజాయి కోరుతున్నారో వాళ్ళు ఆ కోరడం అనేది తగ్గించాలి, ఆ అలవాటు తగ్గించాలనే ఉద్దేశంతో ఆన్ వన్ సైడ్ వీఆర్ టేకింగ్ అప్ యాక్టివిటీస్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ యంగ్స్టర్స్ that it is no longer a fashion or fad to do drugs. Drugs are very, very harmful అనేది అలా అర్థం చేసుకోవాలి. విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం జిల్లాల వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేడి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారికి
వాజీ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనివాసరావు వ్యాపారంలోని రాజకీయ రంగంలోని మరిన్ని పదవులు అలంకరించాలని, కేబుల్ రంగాన్ని మరింత విస్తరించాలని అమ్మవారిని సిబ్బంది వేడుకున్నారు. శ్రీనివాసరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని సిబ్బంది ఆకాంక్షించారు. అలాగే విజయనగరం పట్టణంలోని ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న ఫుడ్ స్టాల్లో వాజీ ఛానల్ ఎండీ గణపతినేడి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని వాజీ ఛానల్ సిబ్బంది నిర్వహించారు. బాలక రామ మందిర్ భూమి పూజ కార్యక్రమం ఈ నెల 11వ తేదీ ఆదివారం రాత్రి చేయనున్నట్లుగా అయోధ్య బాలక రామ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలోని పూల్బాగ్ కాలనీ సరస్వతి శిశు మందిర్ ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. 12వ తేదీ ఉదయం 5:30 గంటలకు నగర సంకీర్తన కార్యక్రమం, 6 గంటలకు గాయత్రి మహాయజ్ఞం, 11 గంటలకు ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీతో బాలరాముని వైభవంపై ప్రియ భాషణం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెదడులో వచ్చినటువంటి విశేష ఆలోచన అందరికీ తెలిసిందే. అయోధ్యలోని రామజన్మభూమి ప్రాంతంలో రాముని యొక్క విగ్రహాన్ని స్థాపించి ప్రపంచమంతా మన్ననలు పొందినటువంటి దేశం మంది. ముఖ్యంగా జగమంతా రామమయం. ఆ రాముని యొక్క ఆశీస్సులు కోరుతూ ఎల్లవేళల్లో కూడా ఎల్లరూ కూడా నమస్కారం చేసి సమాజం కోసంకి భారత మాత ముద్దు బిడ్డలమైన మనము భారత సౌభాగ్యం కోసంకి ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. ముఖ్యంగా సుబ్బారావు గారు అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, అందరం కలిపి సమాజ హితం కోసంకి ఒక చక్కనైన కార్యక్రమం చేయాలి. అయోధ్యలో ఉన్నటువంటి రాముడిలాగే ఆ బాలరాముడు ఆ స్థాయిలోనే ఆ ఎత్తులోనే అదే రంగులోని ఇక్కడ మనం ఏర్పాటు చేయాలని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఇక్కడ ఈ మన స్థానిక శిశు మందిర ప్రాంగణంలోని జాగా ఇచ్చి, అంతేకాకుండా ఇది కేవలంగా ఒక కుటుంబము ఒకరే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కడూ భాగస్వాములు కావాలని చెప్పేసి ఇప్పటికి సుమారుగా 10 సార్లు మీటింగ్ పెట్టి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల రాజకీయాలు అయిన తర్వాత ఏదో పని చేయాలని ఆలోచన వచ్చింది. ఆలోచనలో ఒక అద్భుతమైన విషయం పైకి వచ్చింది. ప్రతి గ్రామంలోని ప్రతి వీధిలో రామ మందిరాలు ఉన్నాయి. ఎందుకు పెట్టారు? లోక కళ్యాణం కోసం మనుషులు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, ఏ విధంగా సమాజాన్ని తీసుకెళ్ళగలుగుతాం. రాముని యొక్క పట్టాభిషేకం ఎందుకు పట్టాభిషేకం కలిసిమెలిసి కుటుంబంతో చూపిస్తారు. భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఒక బంట ఎలా పనిచేయాలి, ఒక స్నేహితులు ఎలా పనిచేయాలి, ఒక శత్రువుని ఎలా చూడాలి, అంతా రామాయణంలో ఉంది. ఈ విషయం సమాజం తీసుకెళ్ళాలి. ఇవన్నీ సమయం తీసుకెళ్ళాలంటే రామ మందిరం ఆధారంగా చేయాలి తప్ప అలాగంటే అందుకని బాలరామ మందిరం పెడదాము. బాల్యం నుంచి రాముడి యొక్క విశిష్టత ఉంది. ఆ టెంపుల్కి ఎందుకు మనం పెట్టకూడదు అన్న ఆలోచన బుర్రలోకి వచ్చింది. దైవ సంకల్పం ఎలాగుంటుందో తెలీదు. అందరి యొక్క ఎవరితో మాట్లాడినా మేము ముందుంటామన్నమాట పబ్లిక్లో వస్తుంది. అటువంటి మందికి నిర్మాణం చేయాలి. ఎందుకంటే మెదడులో రావడం ప్రధానం కాదు, ఇంప్లిమెంట్ చేయాలి. అందులో అనుకోకుండా తలంపగా పక్కనే సరస్వతి స్కూల్ ఉంది, పక్కనే టెంపుల్ ఉంది. అంటే గుడి బడి రెండు ఒక దగ్గరే అతుక్కున్నట్టు వచ్చాయి మనకి. సంఘ సేవకులు, ప్రభుత్వ పింఛన్దారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా సహాధ్యక్షులు జిఆర్ రాఘవరాజు మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారుల సంఘం జిల్లా శాఖ తీవ్ర విచారణ వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పింఛన్దారుల సంఘం భవనంలో రాఘవరాజు సంతాప సభ నిర్వహించారు. సంఘం అధ్యక్షులు పెద్దిరెడ్డి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా రాఘవరాజు చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు, సభ్యులు మాట్లాడుతూ రాఘవరాజు సేవలను కొనియాడారు. ఆయన వినయశీలత, నిరాడంబరత, ప్రజాసేవా గుణం మర్చిపోలేమని అన్నారు. సంఘానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఆయన మృతి విచారకరమని, సంఘానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. విషాదమైనటువంటి వార్త. సోదరుడు, వినయశీలి, ప్రముఖ రంగస్థల నటుడు, అలాగే పెన్షనర్ సంఘానికి రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు, మరి విజయనగరం జిల్లా సహాధ్యక్షులు అయినటువంటి
కామ్రేడ్ జిఆర్ రాఘవరాజు పరంపదించారు. ఇది అనుకోనటువంటి సంఘటనగా మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ముందు రోజు మాతో కలిసి ఇక్కడ సంఘ భవనంలో ఉండి అందరికీ కూడా సరదాగా మాట్లాడుకునేటువంటి పరిస్థితిలో ఆయన అకాల మరణం చెందడం మా అందరికీ బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా జాతస్య మరణం ధ్రువం. మనిషి పుట్టిన తర్వాత చావు అనేది వస్తుంది. అది పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ భట్టాచార్య సమాజానికి ఎనలేని సేవ చేశారని సిపిఎం కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దివంగత బుద్ధదేవ భట్టాచార్యకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భట్టాచార్య మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన లేని లోటు తీరనిదని అన్నారు. 1976వ సంవత్సరం నుంచి మృతి చెందిన వరకు పశ్చిమ బెంగాల్ కోసం ఎంతో పోరాటం చేశారని అన్నారు. 37 ఏళ్లు మంత్రిగాను 11 ఏళ్లు ముఖ్యమంత్రిగాను పశ్చిమ బెంగాల్కు సేవలు అందించారని అన్నారు. సాహితీ సాంస్కృతిక రంగంలో విశేష సేవలు అందించారని చెప్పారు. మొన్న మరణించారు. ఆయన మరణం పశ్చిమ బెంగాల్ ప్రజాతంత్ర ఉద్యమానికి, ప్రత్యేకించి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు. విద్యార్థి దశ నుండి విద్యార్థి ఉద్యమాల్లోనూ యువజనోద్యమాల్లోనూ పాల్గొని ఆనాటి సెమీ ఫ్యాసిస్ట్ టెర్రర్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపినటువంటి నాయకుడు. అనేక నిర్బంధాలను సైతం ఎదుర్కొన్నారు. దాదాపు బెంగాల్లో 77లో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరణించేంత వరకు, మొన్నటి వరకు కూడా పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఆక్రమించారు. దాదాపు 2011 ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఆయనే అన్ని శాఖలకి నాయకత్వం కూడా వహించారు. దాదాపు 37 సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్నారు. 11 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారు. ఆ రకంగా బెంగాలు రాజకీయాలలో ఒక అధ్యాయం ముగిసింది అనేది ఈ రోజున బెంగాల్లో ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. బెంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అనేక విశేషమైనటువంటి కృషి చేశారు. మరి యువతీ యువకులకి ఉద్యోగ కల్పన చేయాలనే దానికోసం అనేక పథకాలు కూడా చేపట్టారు. దాని మీద శత్రువులు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి అనేక ఆటంకాలు కూడా ప్రయత్నించిన సంగతి మనకు తెలుసు. కానీ మనం మరణించిన తర్వాత మనం సమాజానికి మరి శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు కానీ నిజాలు సమాజంలో ఉన్నది ఉన్నట్లుగా రాసే పత్రికలలో ప్రజాశక్తిదే అగ్రస్థానమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రజాశక్తి 44వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా ప్రజాశక్తి పూర్వ సంపాదకులు మోటూరు హనుమంతరావు చిత్రపటానికి ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కలెక్టర్ అంబేద్కర్తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాశక్తి ముద్రించిన 44వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను కలెక్టర్ చేతుల మీదుగా అతిథులందరూ ఆవిష్కరించారు. అనంతరం ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ కేటీ రమేష్ నాయుడు అధ్యక్షతన సభలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రజాశక్తి కుటుంబ సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాశక్తి వార్షికోత్సవంలో 7 సార్లు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నేడు అనేక మార్పులు వస్తున్నాయని తెలిపారు. ఇర్రెస్పాన్సిబుల్గా తయారైన జర్నలిజం అయితే మీరు ఎంత రెస్పాన్సిబిలిటీతో ఎంత నిష్పక్షపాతంగా మీరు ఆ సిచ్యువేషన్ చూపిస్తారో అంత పాజిటివ్గా అంత రెస్పెక్ట్తో మీ జర్నలిజం అనేది కూడుంటారు. అయితే మీరు ఈ రోజుల్లో ప్రెస్సే కాకుండా న్యూస్ పేపర్సే కాకుండా మనకి ఇప్పుడు ప్రింట్ మీడియా కాకుండా టీవీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ముఖ్యంగా కీలక పాత్ర కూడా వహిస్తుంది. అయితే మీ జర్నలిజం కూడా ఈరోజు మార్పులు తట్టుకోవాలంటే కొద్దిగా కష్టమైన సిచ్యువేషన్. ఎందుకంటే మీరు అందరూ ఎక్కువ రిపోర్టర్స్గా ఆ విధంగా ప్రజాశక్తి అనేది ఆ విధంగా వెళ్తుంది. అయితే ఈరోజు సోషల్ మీడియా బై అండ్ లార్జ్ దీన్ని టేక్ ఓవర్ చేస్తుంది. అయితే మీరు కూడా దాంతో అనుగుణంగా మీరు కూడా వెళ్తూ ఉంటే మీ పత్రిక ఇంకా ఈ 44 ఇయర్సే కాకుండా ఇంకా సమయాన్ని లాస్ట్ ఇంకా ఎన్నో రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మీ అందరికీ ఏడోసారి
ప్రజాశక్తి వాస్తవంలో నేను ఈరోజు అనుకుంటున్నాను. అది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పత్రిక నడపడం అనేది, పత్రిక కొనసాగించడం అనేది, వార్తలు రాయడం అనేది ఒక జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వ్యక్తిగా నాకు తెలుసు. నేను దాదాపు 30 సంవత్సరాల క్రితమే ఈ జర్నలిజం తెలిసిన వాడిని, చదువుకున్న వాడిని, చూసిన వాడిని. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి వీటిలో. ఒక 30 years బ్యాక్ మేము యూనివర్సిటీ ఉన్నప్పుడు కానీ, మేము చదువుకున్నప్పుడు కానీ, అప్పుడు మా సార్ చెప్పిన జర్నలిజం కానీ ఈరోజు ప్రాక్టికల్గా అయితే ప్రస్తుతం అయితే లేదు. మార్పులు చాలా వచ్చినాయి. అంటే సమాజంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి మనం వీటిలో కూడా మార్పులు వస్తామంటే కుదరదు. ఎందుకంటే కొన్ని పత్రికలు అనేవి ఒక సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని, ఒక భావజాలంతో బేస్ చేసుకుని ఏర్పడిన పత్రికలు కొన్ని ఉంటాయి. అందులో ఈ ప్రజాశక్తి అనేది చాలా ముఖ్యమైనది భావిస్తుంది. ఎన్ని వచ్చినా సరే. ఔరంగాబాద్లో జరగబోయే జాతీయ స్థాయి త్వైకొండ పోటీలలో బాగా రాణించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని విజయనగరం నగర కార్పొరేషన్ మేయర్ వెంపడపు విజయలక్ష్మి ఆకాంక్షించారు. రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి త్వైకొండ పోటీలు ఈ రోజుతో ముగిశాయి. పోటీలలో విజేతలైన వారికి మెడల్స్ను మేయర్ విజయలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వైకొండ క్రీడ మానసిక ఉల్లాసాన్ని, మనోధైర్యాన్ని కల్పిస్తుందని అన్నారు. ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఈ క్రీడ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ ముగింపు ఉత్సవంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి సతీష్ కుమార్, త్వైకొండ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డివి చారి తదితరులు పాల్గొన్నారు. ఉన్నతమైన చదువులు చదువుకోగలుగుతారు, ఉన్నతమైన ఉద్యోగాలు చేయగలుగుతారు. తద్వారా మీ లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఈ తల్లిదండ్రులు ఈ విద్యని నేర్చుకున్నందుకు వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ వ్యాయామం అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. చిన్న నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ఒంటికి వ్యాయామం అనేది చాలా ఇష్టం. అందులో ఈ గేమ్ని మీరు శ్రద్ధతో నేర్చుకుంటే రేపు రాబోయే రోజుల్లో మీరు ఆరోగ్యంగా ఉంటారు, అన్ని కూడా శుభ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విజయనగరం త్వైకొండ అసోసియేషన్ ప్రసాద్ గారికి మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేయాలని, నేషనల్ కూడా కండక్ట్ చేయాలని కూడా ఆశిస్తూ ఈ త్వైకొండ పోటీల్లోని గెలుపొందిన విద్యార్థులు, ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు ఆత్మహత్య త్వైకొండ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే మీరు నేర్చిన విద్యకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. అలాగే మీకు విద్య నేర్చిన గురువులకు మీ ఊరికి కూడా మంచి పేరు ప్రతిష్ఠ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఏ విద్యనైతే శ్రద్ధగా నేర్చుకుంటాం దానివల్ల మీరు గొప్ప ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటాం. అలాగే గెలుపోవడం సొంతం కాబట్టి ఓడిన విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసి మళ్ళీ సరికి మీరు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరందరూ కూడా మరొకసారి ఆశపడుతూ మీరందరూ కూడా మంచి మనస్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టీకరణ. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజనులకు వైద్య సేవలు మరింత చేరువ చేస్తామని వెల్లడి. పార్వతీపురం జిల్లా వాసులకు కంటతడి పెట్టిస్తున్న గజరాజులు, ఏనుగుల బారి నుంచి రక్షించాలని వేడుకుంటున్న స్థానిక ప్రజలు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.